ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. జైల్లోని డాన్లతోటి ఆయన సావాసం చేసి వచ్చాడు. మేము వేసిన ఓటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూస్తాడేమో, ఆయనకు మేము వేసిన ఓటు తెలుస్తుందేమో, తెలిస్తే మా ఇంటి మీద ఏమైనా దాడులు చేస్తాడేమో, మా మీద ఏమైనా ఇంకొక రక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పడతారేమో అన్న భయం. 5 ఏళ్ళు జగన్ రెడ్డి పరిపాలన అంటే ఇదే రాష్ట్రంలో మీరు కూడా ఉంటున్నారు. ఒక సామాన్య పౌరుడిగా ఎలా ఉంది అనేది మమ్మల్ని అడిగే కన్నా ప్రతి ఒక్క చంటి బిడ్డను అడిగినా సరే చెప్తారు ఎలా ఉంది అనేది. ఎందుకంటే గతంలో ఉండేటువంటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మనం మార్పు చూసుకుంటే గతంలో ఉండేదంతా అభివృద్ధి. మనకి ప్రతి ఒక్క ఇదే సంక్రాంతి పండుగ ప్రతి ఒక్క సామాన్య మానవుడు కూడా సుఖ సంతోషాలతో కుటుంబాలతో చేసుకున్నారు. ఈ రోజు ఈ సంక్రాంతి పండుగకి కనీసం సంక్రాంతి తాలూకా కానుక అంటూ ఏదీ లేదు. అప్పుడు ప్రభుత్వంలోని సంక్రాంతి కానుక అంటే రేషన్ డిపోల దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకుండేవారు. అలాగే పేద బిక్కి బ్రతకడానికి అంటూ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశాలు ఆసరాలు ఉండేవి. ఈ రోజు ఉపాధులు కోల్పోయి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి రేటు పెరిగిపోయింది. మన తాలూకా ప్రొవిజన్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా పెరిగి ఈ రోజు ఎలక్షన్కు ముందు అది దించాం ఇది తగ్గిస్తాం అని అనే దానికన్నా 5 ఏళ్ల నుంచి కూడా ఈ విధంగా కనుక ఆలోచించుంటే ఈ రోజు ప్రజలు ఇంత ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అందరూ బాగుపడతాం అనుకున్నారు. కాకపోతే ఈ గవర్నమెంట్ తోటి బాగుపడటం మాట దేవుడారు గారండి. చాలా మంది కూడా మన రాష్ట్రాన్ని వదిలేసి వలస ప్రాంతాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ రోజు మనకి 5 ఏళ్ల గవర్నమెంట్ కోసం మనం ఆలోచించుకుని మళ్ళీ కనుక మనం దీనికోసం పునః ఆలోచన చేసుకోకపోతే మనం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని మా మహిళల తరపు నుంచి మేము ప్రగాఢంగా చెప్తున్నాం. అది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని అంటే అలాగే ఇచ్చుకుంటే రోడ్డు మీద బెగ్గర్స్ ఎందుకున్నారో చెప్పమనండి. ప్రతి ఒక్కరిని కూడా ఈ క్వశ్చన్ చేసుకోమనండి. బెగ్గర్స్ ఎందుకున్నారు? నాకు తెలిసి ఒక ఆమె అయితే 6వ ఆమె ఈ పెన్షన్ మీదే బ్రతుకుతుంది. ఆమెకి ఏమీ లేదు. అసలు ఒక చిన్న టెంట్లో ఉంటుంది ఆవిడ తాలూకా పెన్షన్ తీసేశారు. ఆవిడ ఏంటంటే ఆ పెన్షన్ తోటి ఆ రేషన్ కార్డు మీద వచ్చిన బియ్యంతో బ్రతుకుతూ మిగతా రోజుల్లోని అక్కడే ఇక్కడ ఆ కోవిడ్ దగ్గర ఇక్కడ తినేటువంటి మనిషికి రేషన్ కార్డు రద్దు చేశారు. ఆవిడకి పెన్షన్ రద్దు చేశారు. మొన్న ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది. హ్యాండీక్రాఫ్ట్ కూడా ఆవిడ ఏంటమ్మా అంటే అమ్మ పెన్షన్ తీస్తారమ్మా రేషన్ కార్డు తీస్తారమ్మా బెగ్గింగ్ చేసుకున్నా అడుక్కుంటున్నానమ్మా. అలాగా మన కళ్ళతో చూసి కొన్నండి చూడలేని బోల్డ్ ఉన్నాయి. అలాగనే సంక్షేమ పథకాల కోసం చెప్తున్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఎంతమందికి అండి పెన్షన్లు వస్తున్నాయి, ఎంతమందికండి చేయూతలు వస్తున్నాయి, ఎంతమందికండి అమ్మఒళ్ళు వస్తున్నాయి. మీరు అది ఒకసారి పునఃపరిశీలించండి అన్న ప్రతిసారి ఏం చేస్తున్నారంటే అతి నిరుపేదల తాలూకే మీరు తీసేస్తున్నారు. అతి నిరుపేదలే మీరు తీస్తున్నారు. నిరుపేదలే తీకండి. అది అవసరంతో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంతో అవసరం లేదు వస్తే ఒక వస్తువు కొనుక్కుంటాము, ఒక బ్యాంకులో వేసుకుంటాము, చీటీ కట్టుకుంటాం అన్న వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇది మీ తాలూకా ఇంత టెక్నాలజీని మీ దగ్గర పెట్టుకున్నారు కదా. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పెడితే చాలు వాళ్ళ తాలూకా మొత్తం బయట మీకు వస్తుంది అనేది ఒక నానుడి ఉంది కదండి. అటువంటిప్పుడు ఎవరెవరికి వెళ్తున్నాయి అనేది మీకు తెలియదా? అతి పేద మధ్య తరగతి అడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కిందకు పోయారండి. పైన ఉండే వాళ్ళ సంగతి మేము మాట్లాడడానికి ఇంకో కొత్తగా ఏమీ లేదండి. పైన ఉన్నవాడు బిల్డింగ్ కొమ్మేది బిల్డింగ్ కొనుక్కున్నాడు. కానీ కింద తరగతి వాళ్ళు ఏంటంటే అడుక్కోవడం మినహా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు అన్ని సంక్షేమ పథకాలు మీరు ఇచ్చే బదులు ఫ్యాక్టరీస్ తెండి, జాబ్స్ ఇవ్వండి, యువతకు ఉపాధి ఉద్యోగ హామీలు ఇవ్వండి, మీరు వాటిని అమలు చేయండి, మహిళలకు ఒక భరోసాని ఇవ్వండి. అవన్నీ చేసిన రాజు గవర్నమెంట్ని ఫస్ట్ మీరు అడిగితే ఇవ్వలేదు. మీకు విజయాన్ని ఇచ్చింది ఈ ప్రజలే. ఈరోజు అసంతృప్తిని చూపిస్తుంది కూడా ఈ ప్రజలే కదండి. అందుకని చెప్పి ఈరోజు 2-3 నెలలు ఉండగా హడావుడి చేయడం కాకుండా 5 సంవత్సరాల నుంచి కూడా మీరు కనుదృష్టి మార్చి మీరు ఎక్కడ ఏం అన్యాయం జరుగుతుందని కనుక చూసి ఉండుంటే ఏ పేదవాడికి కూడా ఇల్లు రాలేదండి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అడుగుతున్నారు, అమ్మ అద్దెలు కట్టుకోలేకపోతున్నాము. అలాగనే ఏ పేదవాడికి సంక్షేమ పథకాలు అయితే రావట్లేదండి. ఏ పేదవాడికి కూడాను అమ్మఒడి రావట్లేదండి. పేద మహిళలు ఎవరికి కూడా ఇవేవి అందటం లేదండి. డ్వాక్రా మహిళలకు కూడా ఏమీ కూడా అందటం లేదండి. ఎందుకంటే అందుతున్నాయన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి అక్కడ కొద్దిగా బాగా ఉంది అనేటువంటి వాళ్ళకి వస్తున్నాయి. కానీ మాకు తెలిసినంత వరకు కూడా పేద మధ్యతరగతి బడుగు వర్గాల వాళ్ళకి ఎవరికి ఏవి రావట్లేదు. ఎంత ఘోరంగా ఆయన పరిపాలిస్తున్నాడనంటే 9 సంవత్సరాల 10 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి ముసలి వయసున్న వృద్ధుల వరకు కూడాను తిట్టినోళ్లే కానీ తిట్టనోళ్ళు లేరు. భయంకరమైన బూతులు తిడుతున్నారు. అట్లా నా నోటితో చెప్పకూడదు కానీ చివరికి వాడు ఎప్పుడు పోతాడా అంటుంటే మాకే మనసు చివుక్కుమంటుంది. ఏంటి కుర్రోడు వయసులోనున్న కుర్రోడు పోనీలో ఒక ఛాన్స్ అనుకుని వచ్చాడు కదా, ఏదో మేలు చేస్తాడు 10 మందికి ఉపయోగపడతాడు అనుకుంటే ఇంత ఘోరంగానూ అందరి దగ్గర కూడా ఆయన చావు కూడా కోరుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఆయన ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నారు అనేది వచ్చి రావడంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నవరత్నాలు అన్నాడు. ఆ నవరత్నాలు ఎన్ని రత్నాలు ఇచ్చాడండి చెప్పండి మీరు? ఎన్ని రత్నాలు ఇచ్చాడు? ఏమీ లేదు, ఏమి ఇవ్వలే. అమ్మఒడి అన్నాడు, ఏమి ఇచ్చాడు? అమ్మఒడికి
నెత్తినోరు కొట్టుకుంటున్నారు వాళ్ళు. అమ్మఒడిని వచ్చి ఏ విధంగా మలుపు తిప్పాడంటే ఇంట్లోని అవి ఇచ్చింది ఆ 14,000 కూడాను. ఆ 14,000 రూపాయల్లో కూడా ఫస్ట్ 15,000 అన్నాడు. 15,000లోనే దాంట్లోనే 14,000 కుదించాడు. ఆ 14,000లో కూడా మేము ఏదో పిల్లలకి ఏదో చేసుకోవచ్చు కదా అని అనుకుంటే దాంట్లోనే మళ్ళాను ఎన్నెన్ని పెట్టాడండి బాబు. ఇంట్లోనే మా ఆర్థిక పరిస్థితి తోటి పప్పు దగ్గర నుండి ఉప్పు దగ్గర నుండి ఆ ధరలంటే పోనీ పెంచాడంటే ఏదో పెంచాడు కక్కుతే సర్లే ఏదో విపత్తుల మీద పెంచుంటాడులే అనుకోవచ్చు. ఏంటండి కరెంట్ ఏంటండి బాబు, వేలకు వేలు కరెంట్లు వచ్చేస్తున్నాయి ఏంటి. తర్వాత వచ్చేసి పెట్రోలు డీజిల్ ధరలు పెరిగిపోయేవి. ఒక్కొక్కరు ఏం చెప్తున్నారంటే ఆటో వేస్తే గానీ బ్రతుకు తీరదండి. అలాంటిది ఆటో అని చెప్పేసి మా ఆయనకు 10,000 వస్తే మేము ఎంతో మా ఆయన భుజాలు గుర్తించేసుకో బాబా అనుకొని ఎంతో పొగిడేశారు. తర్వాత ఆయన రోడ్డుకి ఎక్కిన తర్వాత తెలిసింది పర్మిట్లని అదని ఇదని. ఏంటండి అది ఎంత ఘోరంగా ఆయన ఇచ్చిన 10,000కి ఆయనకి వచ్చింది ఇంచుమించు 20-30 వేల రూపాయలు. ఆయన దాని మీద ఇదవుతున్నారు. అంటే ఒక్క ఛాన్స్ అనేది ఇస్తే 150 ఎప్పుడు హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. దాని తగ్గ ఏమన్నా అసలు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు చేయలేకపోతున్నాడంటే ఆయన 18 నెలలు జైల్లోని డాన్లతోటి ఆయన సావాసం చేసి వచ్చాడు. అందువల్ల ఏంటంటే ఆయన వాళ్ళ గైడెన్స్ మీద నడుచుకొని డబ్బే ప్రధానం, ఇంక వేరే కాన్సెప్ట్ లేదు. డబ్బు ఏ విధంగా సంపాదించాలా, ప్రజల నుండి ఏ విధంగా అది రాబట్టుకోవాలా, ఇలాగా ఈ విధంగా ఆయన వెళ్ళిపోయాడే తప్పించి అరే ఈ రోజు కానీ నేను అనుకున్న నేను చెప్పిన మాట ప్రకారం నవరత్నాలే చెప్పి నవరత్నాలకి నేను దాంట్లో కనీసం తక్కువలో తక్కువ కొంతైనా నేను మేలు చేయగలిగితే జనాలు నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు, నెక్స్ట్ టైం కూడా నన్నే కోరుకుంటారు. ఆయన ఎందుకు ఆయన మనసులో రాలేదో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకటే దీనికి వచ్చాడు, నాకు ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చారు చాలు, దాచుకోవడానికి నాకు ఈ 5 ఏళ్ళు సరిపోతాయి అనుకున్నాడు. అలాగే కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమౌంట్ ఎక్కడెక్కడో దాచుకున్నాడు. ఈ రోజున ఆర్థిక కుబేరుడు ఎవరు అనంటే మన జగన్ సీఎం గారు. బుద్ధున్నవాడు ఎవడైనా సరే కోరుకుంటాడండి. ఇలాంటి బుద్ధి లేని పరిపాలన ఎవరైనా కోరుకుంటారా? కోరుకోరు. అందుకోసం అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మళ్ళా సీఎం అవుతాడు అన్నది ఆయన కలలో కూడా ఊహించలేని విషయం. జగన్ రెడ్డి పరిపాలన అంటే నా భూతో నా భవిష్యత్తు కింద చెప్పుకోవాలి. గతంలో ఎవరు చూసుకున్నా సరే ఈయనంత గొప్పగా చేయలేరేమో మరి అన్నట్టుగా గుర్తు చేస్తున్నారు. ఈ రోజు ఏ విషయంలో కూడా మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు ప్రతి దగ్గర పాతీసి వెళ్ళిపోతున్నారు ఆయన. అంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే గుర్తు వస్తారనడానికన్నా ప్రతి దానికి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు ఈ కష్టం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల వచ్చింది ఈ కష్టం అనేటట్టుగా కరెంటు విషయంలో చూసుకున్నా, ప్రతి ఛార్జీల విషయంలో చూసుకున్నా, రోడ్ల విషయంలో చూసుకున్నా, లేకపోతే వార్డుల్లో జరుగుతున్నటువంటి ఏ గొడవ అయినా సరే సామాన్యులను ఏ రకంగా బలి తీసుకుంటున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే అందరూ కూడా తెలుసుకోవడానికి పెద్ద విశేషం కాదు. కానీ సామాన్యులు ఎంత నలిగిపోతున్నారనే విషయం ఆయనకి మరి అతను ఉన్నటువంటి ఆ వైట్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తికి తెలియట్లేదు అనుకుంటాను. ఒకసారి పబ్లిక్లోకి తెరలు ఇవన్నీ తీసుకొని బయటకు వస్తే పబ్లిక్లో ఉన్నటువంటి సమస్యలు కొంచెం దగ్గరగా తెలుస్తుంది. దానికోసం అయితే ప్రత్యేకంగా ఎవరిని అడగక్కర్లేదు. ఎవరిని అడిగినా సరే, సొంత మనుషుల్ని అడిగినా సరే చెప్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెడుతున్నాడు, ఏ రకంగా జనాల్ని ఇబ్బంది పెట్టి ఆయన ఆనందిస్తున్నాడు అనే దానికి బోల్డ్ ఈ 5 ఏళ్ళలోనే మనం చూసాం. దానికోసం అయితే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఎన్నికలు వచ్చి మా యొక్క ఓటు హక్కుతో ఆయన్ని కిందకు దించాలని చెప్పేసి అనే ఉద్దేశం మీద మేము ఉన్నాం. ఎందుకనేసంటే ఈ బాధలు ఇంకెందుకు భరిస్తారు. మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వచ్చాడనేసంటే ఇక్కడ ఇల్లు ఒగ్గేసి ఇంకో దగ్గర ఎక్కడికి వెళ్ళిపోవాలి, పక్క రాష్ట్రానికి వెళ్ళే ఒక గతి పట్టేసింది. ఎందుకంటే ఇంతకుముందు అద్దెకొచ్చినోడు ఈ నెల వచ్చిన డబ్బులతో అద్దె కట్టుకుంటామా లేకపోతే బతుకుతా అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కాదు, అద్దెకొచ్చినోడు క్షేమంగా ఉంటున్నాడు. కానీ ఈ సొంత ఇల్లు అనేవాడు మాత్రం ఎవడో కూడా నాకు క్షేమంగా బతకలేకపోతున్నాడు. ఎందుకనేసంటే ఏ రకమైన పన్ను వేస్తాడో దానికి తెలియట్లేదు. ఇప్పుడు చెత్త పన్ను అనేది ఎవరు ఊహించలేదు. రేపు పొద్దున్న అందరూ అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు, కానీ గాలి మీద పన్ను వేయచ్చు, అవన్నీ ఉన్నాయి కదండి చెప్పుకోవడానికి. సో దానివల్ల అయితే మాత్రం భయపడే స్థితికి, అంటే ఆయన భయపెట్టి జనాల్ని అతను గుప్పిట్లో పెట్టుకుందాం అనే ఒక రాజకీయాన్ని సృష్టిద్దామని అనుకుంటున్నాడు. అందుకే నేను ముందు ఏంటంటే నా భూతో నా భవిష్యత్తు అని ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను అనమాట. ఆయన భయపెట్టే పాలన చేద్దాం. రేపు పొద్దున కూడా ఈరోజు చూసారు మీరు గమనించండి బాగా, ప్రతి ఒక్కరికి మాలట్టి సామాన్యులకు ఎలాగైపోయిందని అంటే మేము ఓటు కూడా మా స్వతంత్రంగా వేయడానికి కూడా అవకాశం లేనట్టుగా అయిపోయింది. ఎందుకంటే మేము వేసిన ఓటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూస్తాడేమో, ఆయనకు మేము వేసిన ఓటు తెలిస్తే మా ఇంటి మీద ఏమైనా దాడులు చేస్తాడేమో, మా మీద ఏమైనా ఇంకొక రక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పడతారేమో అన్న భయం ప్రతి ఒక్కరికి ఉంది. అందులోని నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకు భయం. ఓటు హక్కు అనేది ఏంటంటే నువ్వు వేసిన మనస్సాక్షి తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి నిర్భయంగా మనం
ఈ యొక్క దుష్టపీడన నుంచి విడుదల కావాలనేసి అంటే ఖచ్చితంగా మార్పు కోసం మీకు నచ్చిన పార్టీ ఒక వైఎస్ఆర్సీపీని పార్టీని పక్కన పెట్టి మీకు నచ్చిన పార్టీ అది టీడీపీ జనసేన సంయుక్తంగా వస్తుంది కాబట్టి దానికో లేకపోతే మీకు నచ్చిన పార్టీ ఏదోనో దానికి వేసి గెలిపించుకుంటే కనీసం కాస్తన ఊరట దొక్కుతుందని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను. జగన్ పరిపాలన ఎలా ఉండాలంటే అది ఆయనకే తెలియాలి. పబ్లిక్కి తెలుసు ఆల్రెడీ ఒక డిసైడ్కి వచ్చారు. వాళ్ళ కార్యకర్తలే డిసైడ్కి వచ్చారు. ఇప్పుడు మీకు 10 హామీలు ఇచ్చాను నేను. 10 హామీలు సక్రమంగా చేయలేదు. ఇప్పుడు ముందు చంద్రబాబు గారి మీద చాలా ఆరోపణ చేశాడు. కరెంటు బిల్లు చేసుకుంటూ ముట్టుకుంటుందని. ఇప్పుడు కరెంటు బిల్లు చూస్తే ముట్టుకుంటుంది. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ సిపిఎస్ రద్దు అన్నాడు, అది చేయలేదు 1 వీక్లో. ఇప్పుడు ఈ 40 రోజుల నుంచి చేస్తున్నారు అంగన్వాడీ వాళ్ళు, వాళ్ళకి దిక్కులేదు. మున్సిపల్ ఎంప్లాయీస్కి ఏదో కవ్యం చేశారు, కొద్దిగా వదిలేరు. ఆయన ఇంతవరకు చెత్తలు ఎత్తలేదు. ఎవరు ఎటు నుంచి ఏ పథకాలకు ఎవరికి వెళ్ళా 100% వాళ్ళ కార్యకర్తలకి పెట్టుకున్నారు. కానీ మొన్న డోర్ టు డోర్ నేను సర్వీస్ ఇస్తే గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా రైస్ కార్డు ఉంది. అర్థమైందండి. నేను డోర్ టు డోర్ మా చంద్రబాబు గారు భవిష్యత్తు బాబు గారిని డోర్ టు డోర్ సర్వీస్ చేస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఒక కార్డు ఉంది. మరి వీళ్ళు ఎవరికి ఇచ్చినట్టు? వాలంటీర్లు ఎవరిని ఫిల్టర్ చేసినట్టు? అంటే ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ఫిల్టర్ చేసి మిగతా వాళ్ళకి ఇచ్చుకున్నారా? వాళ్ళ చుట్టాలు పట్టాలకి అందరికీ వాళ్ళకి ఉంచేసి మిగతా వాళ్ళకి తీసేశారు. ఆ విధంగా పోలవరం కట్టేస్తాను అన్నాడు. ఎప్పుడు డిసెంబర్ 21, 2021 డిసెంబర్ పూర్తి అయిపోద్ది. అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీలో బుల్లెట్ దిగిందా అది దిగిందా అన్నాడు. ఇప్పుడు ఆ బుల్లెట్ ఆయన దిగిపోయిన పక్క వెళ్ళిపోంటాం. తర్వాత మన అంబటి రాంబాబు కూడా వచ్చాడు. ఆడికి ఏ డ్యామ్ ఏ డ్యామ్ ఉంటుందో కూడా తేలదు. ఆ డ్యాన్స్లు వేసుకుంటారు. పండుగ వస్తే సంక్రాంతి వస్తే ఎప్పుడు డ్యాన్స్ చేసుకుందామా లేదా అర్ధగంటకి ఎవరు దొరుకుతుంది అని చూస్తాడు ఆయన. ఆయనకి లోక జ్ఞానం లేదు ఏ మినిస్టర్కి. మన ఐటీ మినిస్టర్ ఉన్నాడంటే మొన్న లాస్ట్ ఇయర్ సెల్ అన్నాడు. ఈ సంవత్సరం ఏమైంది? మరి అదే ముఖ్యమంత్రి నీవు ముఖ్యమంత్రి వెళ్ళాడు కదా తెలంగాణ ముఖ్యమంత్రి. మరి ఈయనకేముంది? రాష్ట్రానికి ఒక మినిస్టర్లు అయ్యి ఉండి మీరు ప్రతిదానికి భయపడిపోతే మరి మనాడు సామాన్యులు ఏం చేయాలా? మీరు భవిష్యత్తు కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా? లేదు, మీ స్వార్థం మీరు చూసుకుంటున్నారు. ఏ నాయకుడైనా మీ స్వార్థమే తప్ప ఇంకోళ్ళు పబ్లిక్ కోసం ఆలోచించే జ్ఞానం లేదు. చేతకాకే కదా అడ్మినిస్ట్రేషన్ ముగ్గురికి అప్పచెప్పాడు. ముగ్గురికి రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి కొన్నాళ్ళు ఇక్కడ పెట్టాడు, పంపించాడు. ఆ వైవి సుబ్బారెడ్డి గారిని ఇటు పెట్టారు. అందరూ రెడ్లుగా అంటే మిగతా వాళ్ళ మనుషులు కదా. ఇప్పుడు బీసీకి ఇది అంటున్నాడు. వాళ్ళేమో డోర్ టు డోర్ బస్ యాత్ర అన్నారు. బస్ యాత్రలు ఎక్కడ పబ్లిక్ వాళ్ళకి రెస్పాన్స్ అవ్వడం లేదు. ఏదో వాళ్ళు భయపెట్టి పథకాలు తీసేస్తాం అని చెప్పి తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటున్నారు, జారిపోతున్నారు. వాళ్ళు వచ్చిన మీటింగ్ అయితే జనాలు ఉండడం లేదు. ఇప్పుడు ఏ మీటింగ్ ఏ పథకాలు కూడా ఎవరికి సక్రమంగా అందట్లేదండి. అమ్మఒడి అన్నాడండి. అమ్మఒడి నుంచి 15,000 నుంచి 14 నుంచి 13,000 ఇంక ఈ సంవత్సరం ఇచ్చాడో లేదు. చేయూత అన్నాడు, అది ఇవ్వలా. దేనికి కూడా ఎక్కడ కూడా పథకాలకు పొంతన లేదండి. ఆయన మాటకి ఆయన ప్రవర్తనకి ప్రవర్తన లేదు.